ముందుగా చెప్పాలంటే సినిమా చూస్తుంటే మాత్రం నేను ఎప్పుడు నేను రివ్యూ ఇస్తే కంపల్సరీ అడుచుకుంటా చెప్పుకుంటా చేస్తా ఎంజాయ్ గా. కానీ ఈసారి ఎందుకంటే ఒక లవ్ అంటే ఒక ఫీలింగ్ కలిగింది. మనం లవ్ చేసిన వాళ్ళకి ఒక ఫీలింగ్ అనేది ఎలా ఉంటుందో, నేను లవ్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. మనం ఒక అమ్మాయిని మిస్ అయినామంటే మళ్ళీ మిస్ కాకుండా కాపాడుకోవడం చూసినావా, ఆ లవ్వర్ అనేటప్పుడే వారే నిజమైన లవ్వర్ అని చూపించుకోరు. అంటే ఇక్కడ ఇద్దరు ఎంత ఇష్టపడతారో ఇద్దరు కూడా కలుసుకుంటారు చూసినావా. ముందుగా కథ రాసిన డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ అనా ఇమేషన్ కదన్నా నాకు ఇక్కడ టచ్ చేసినా. అంటే నేను కూడా అబద్ధమని చెప్పాలన్నా, నేను కూడా ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకున్నా కాబట్టి ఒక లవ్వర్ అంటే మనకి ఎంత ఇష్టం ఉంటుందో అన్నట్టు ఒక ఫీలింగ్ కలిగింది. అంటే ఆ ఫీలింగ్ అనేది మనం ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని లక్షలు ఇచ్చినా దొరకది. ఒక పైసలు అంటే ఇట్లా తీసే పోయినా దొరుకుతాయి. లవ్ అంటే దొరకది, అది ఎక్కడ దొరకాలని అక్కడనే దొరుకుతుంది. సాయి పల్లవి యాక్టింగ్ చాలా బాగుంది. అంటే ఎక్కడ చూసినా కూడా సాయి పల్లవి పోటీ పడి చేసారు. నాగ చైతన్య గారి యాక్టింగ్ మాత్రం సూపర్, ఏడిపించేసిన సినిమా మాత్రం. ముందుగా అలా ఒక డైలాగ్ ఉంటది, బుచ్చమ్మ బుచ్చమ్మ బుచ్చుతల్లి అని ఒక డైలాగ్ ఉంటది. ఆ డైలాగ్ రాసిన వాళ్ళకి, ఆ డైలాగ్ రాసిన ముందుగా సార్ హ్యాట్సాప్ సార్. ఎందుకంటే ప్రతి ఒక్క లవర్స్ కి ఒక నిక్ నేమ్ ఉంటది. ఒక బుచ్చమ్మ నిలుచుకుంటారు, కొంతమంది బంగారం నిలుచుకుంటారు. రీటింగ్ ఎంత ఇచ్చినా తక్కువనే. సినిమా మాత్రం ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. నాగార్జున కెరియర్ లో ఒక బెస్ట్ మూవీ చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతిదీ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడ బోరింగ్ లేదు. సినిమా మాత్రం సూపర్ హిట్. ముందుగా శివుని పాటన్లా చాలా బాగుంది. మనకు ముందుగా శివరాత్రి వచ్చింది అనుకోవచ్చు. అలా సాయి పల్లవి నాగచైతన్య డాన్స్ చేస్తారు ఇద్దరు శివుని పాట మీద. అది ముందుగా మనకు శివరాత్రి వచ్చినట్టు అనిపించిన మూవీ. జై శంభో శంకర. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, సూపర్ సూపర్ సూపర్. ఏదో కొన్నిసార్లు గుర్తించుకుంటాం, ఈ మూవీతో చాలా గుర్తించుకుంటాం. వాళ్ళ పనితీరు ఎంత ఉపయోగపడుతుంది, గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యేది చాలా చక్కగా ఉంది. ఇంకా సాయి పల్లవి యాక్టింగ్ అయితే బీభత్సం. అంతకు ముందు వీళ్ళిద్దరి కెమిస్ట్రీ చూసాం లవ్ స్టోరీ మూవీలో. ఈ మూవీ అంతకు మించి ఉంది నిజంగా. ఆమె పట్టిందలా బంగారం అనిపిస్తుంది. ఆమె చూసిగా తీసుకుంటుంది. ఈ మూవీ సెలెక్ట్ చేసినందుకు ఆమె అంత బాగా మెచ్చుకోవాలి. ఇంకా డైరెక్టర్ చంద్రు మొండటి గారు అయితే సీన్ టు సీన్ బాగా ఎక్కడ బోర్ కొట్టకుండా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా హ్యాపీ ఫీల్ వచ్చింది. మంచి థియేటర్ లో ఆ గోళాల తాకిడికి నిజంగా ఎక్కడ 1-2 సీన్లు మిస్ అయ్యన ఫీల్ వచ్చింది. చాలా సూపర్ ఉంది. మళ్ళీ తండేలుగా నిరూపించుకునేటప్పుడు మళ్ళీ పాకిస్తాన్ లో ఒక ఫైట్ ఉంది, ఒక గేమ్ పెట్టినప్పుడు సూపర్. ఆ టైం ఎమోషన్స్ కానీ మళ్ళీ అన్ని రకాలుగా ఏ ఎమోషన్స్, కామెడీ సీన్స్ లో కానీ, లవ్ సీన్స్ లో కానీ, కోపంలో కానీ చాలా ఆకట్టుకున్నాడు. నిజంగా ఆయన కెరీర్ లో, ఆయన 2 years కెరీర్ లో మర్చిపోలేని మూవీ. కొంచెం దూత మూవీలో కొంచెం అప్సెట్ అయ్యాం, థియేటర్ లో రావాల్సింది కదా అని. ఈ మూవీ థియేటర్ లో వచ్చి నిజంగా ఆయన కెరీర్ లో మైలు ఆయన ఏ మూవీ చూసుకున్నా దీన్ని కంపేర్ చేయడం అంతకు మించి ఉంది. భవిష్యత్తులో తీరుస్తారో లేదో, రియల్ ఇన్సిడెంట్ స్టోరీ చూస్ చేసుకోవడం నాట్ ఈజీ. దాన్ని ఎక్కడ కొంచెం మిస్ అయినా అది ఎన్నో ట్రోల్స్ వస్తాయి, నెగిటివ్ వస్తుంది. ఆయన తీసుకొని చందు మొండిటి గారు డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన స్టోరీ అయితే చాలా చక్కగా ఉంది. నాకైతే చాలా మంచి ఫీల్ వచ్చింది మూవీ వచ్చింది. లేదండి, అస్సలు ఎక్కడ బోర్ అనిపించదు. మంచి ఫీల్ వచ్చింది. మూవీ అయితే చాలా ప్రతి ఒక్క సీన్ టు సీను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్కడ బోర్ అనిపించదు. ఇంకా కొంచెం అక్కడ గోల తాకిడికి ఎక్కడ మనమే 1-2 సీన్లో మిస్ అయ్యామనిపిస్తుంది, కానీ ఎక్కడ లాగ్ అయితే అస్సలు లేదు. బాగా స్లాంగ్ దానికి తగ్గట్టే బాగా ఆ పాతకి ఇమీడియట్ అయిపోరు. విలేజ్ బ్యాక్ డ్రాప్ కి, ఆ గెటప్ కి కానీ, మళ్ళీ ఫ్రెండ్స్ తో బాండింగ్ బాగా ఉంది. ఇంకా అంతకలో ఒక మూవీలో చేసిన హీరో కూడా ఈ మూవీలో ఉన్నారు. అతనితో చాలా బాగుంది ఫ్రెండ్షిప్ బాండింగ్. మళ్ళీ ఒక నాయకుడు కావాల్సి వస్తుంది తండేళ్ళ పోరాటానికి, మామూలు వేటకు కావాల్సి వస్తుంది. ఆ టైంలో ఒకతను ఎన్నో జిత్తులు వేస్తాడు, నేనే నాయకుడు కావాలని. దాన్ని తట్టుకొని ఇతను నాయకుడుగా ఎదిగే తీడు బాగా ఉంది. ఆ విజువల్స్ చాలా బాగుంది. ఖచ్చితంగా చాలా ఆయన శక్తి మీద చాలా ప్రయత్నించారు. చాలా బాగా, అంతకు మించి ఒకరు ఎవరు తగ్గలేరు. నిజంగా ఖచ్చితంగా 5 out of 5. నాకైతే చాలా మంచి ఫీల్ వచ్చింది మూవీ అయితే. ఎలా ఉందని అనకండి, ఎంత బాగుందని అడగండి అంటే సూపర్ ఉందన్న. ఇక బోరింగ్ అంటూ లేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. డైరెక్టర్ గారు కొంచెం ఇంప్రూవ్ చేయాలి. రామ్ గోపాల్ వర్మ దగ్గర రియల్ స్టోరీ తీస్తే రామ్ గోపాల్ వర్మకి ఎదురు లేదనేది ఇక్కడ చెప్పొచ్చు అనమాట. ఆల్రెడీ డైరెక్టర్ గారితో 2 movies చేశారు కదా నాగ చైతన్య. ఇది 3rd మూవీ అనమాట. అది ఇటు పడినట్టే 2 సినిమాలు తీసిన తర్వాత 3వ సినిమాకి ఛాన్స్ ఇచ్చారంటే డైరెక్టర్ కి మంచి స్కోప్ ఉండబట్టే కదా ఇచ్చారు. ఓకేనా, ఎక్కువ 1 man షో అని నాగ చైతన్యని సాయి పల్లవిని కొంచెం చూపించారు, ఎక్కువ చూపించలేదు వాళ్ళ మధ్య. ఎక్కువ 1 man షో నాగ చైతన్యది ఎక్కువ మూవీ అని చెప్పచ్చు.
పొలిటికల్ అనేది కొంచెం అంటే పొలిటికల్ మనకి కామన్ పీపుల్ కి హెల్ప్ చేయాలి అనేది ఈ మూవీలో అయితే చూపించారు, చేసినట్టే చూపించారు. కాకపోతే మనం వాళ్ళ దగ్గరికి పోతేనే చేసినట్టు చూపించారు, అదైతే కొంచెం బాగాలేదు. మన చందు డైరెక్షన్ ఆల్రెడీ 2 మూవీస్ చూసినాం కదా, 3rd మూవీ కాబట్టి అట్లా లాక్కొచ్చేసాడు అన్న. లేడీ పవర్ స్టార్ కాదన్న, పవర్ స్టార్ దయచేసి పవర్ స్టార్ తో ఎవరిని కంపేర్ చేయొద్దన్న. పవర్ స్టార్ అంబ్రోషియా ఆయన టాప్, ఆయన చేసినా చేయకపోయినా పవర్ స్టార్ పేరు తేకండి. ఆయన కాలు గోటి కార్ డోర్లకు కూడా ఎవరో పనికిరారు, ఆయనతో కంపేర్ చేయకండి, పవర్ స్టార్ తో కంపేర్ చేయదు దయచేసి. అప్పుడు వరకు అయితే ఏమో చెప్పాలన్న. మూవీలో లవ్ సెంటిమెంట్స్ ఉన్నాయన్న, లవ్ స్టోరీ అంతా కాదు. అంతే లవ్ చేస్తే వెయిట్ చేస్తారు అనేది మూవీలో చూపించారు. ఇప్పుడుండే ఫ్యాషన్ లైఫ్ కి ఈ లవ్ స్టోరీ సెట్ అవుతుంది అనమాట. బుజ్జితల్లి సాంగ్ బాగుందన్న, వెరీ ఫైన్. డాన్స్ ఫస్ట్ సాంగ్ లో జాతర మూవీ సాంగ్ లో వేశారు, ఆ స్టెప్ లో బాగుందండి. సాయిపల్లవి బేసికల్ గా ఆమె డాన్సర్ కాబట్టి ఆటోమేటిక్ గా డాన్స్ చేస్తుంది, చెయ్యిపోయినా డైరెక్టర్ వద్దన్నా కూడా ఆమె డాన్స్ చేస్తుంది కాబట్టి డాన్స్ కోసం అయితే ఏమి ఇబ్బంది లేదు. సినిమా ల్యాగ్ ఉందా కొంతమంది కాదు, అందరూ చూసిన వాళ్ళందరూ ల్యాగ్ ఉందని అంటారండి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా లాక్కొచ్చాడు, ఏం పెట్టాలో తెలియక సినిమా మొత్తం లాక్కొచ్చాడు అనమాట. సో సినిమా అంటే మన రామ్ గోపాల్ వర్మనే చూసే తీసుకోవాలి, నేర్చుకోవాలి. రియల్ స్టోరీని సినిమా తీయాలంటే ఆయనే తీయాలి, ఆయన దగ్గర చూసి నేర్చుకోవాలి. రియల్ స్టోరీ బేస్డ్ మూవీ కాబట్టి కొంచెం ల్యాగ్ ఎక్కువైంది. 5 out of 3 అన్న.